తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఈ నెల 2వ తేదీనే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పూర్తయింది. అయితే వాల్యుయేషన్ పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫలితాలు వెలువడలేదు. పైగా ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఒకేసారి ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఆంధ్రాలో ఇంటర్ ఫలితాలు నిన్ననే విడుదల చేశారు. కానీ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇంటర్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ ప్రతిభ, దాదాపు 10 రోజుల క్రితమే ఇంటర్ వాల్యుయేషన్ కూడా పూర్తయింది. ఫిబ్రవరి 27వ తారీఖున మొదలైనటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చి 14వ తేదీ వరకు జరిగాయి. మార్చి 14 తర్వాత మొత్తం స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖుతోనే స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తయింది. మొత్తం కూడా అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్ పూర్తయిందని కూడా ప్రకటించింది. కానీ ఇప్పటి నుంచి దాదాపు 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఫలితాలు విడుదల కాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 11వ తారీఖు వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంది. మేము ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రకటించినప్పటికీ కూడా ప్రకటించడం అంటే బయటకు ఒక లీక్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. అధికారులు మొత్తం కూడా ఎలక్షన్ బిజీలో ఉన్నారు, ఉన్నతాధికారులు బిజీలో ఉన్నారు. కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఇస్తాము, మరుక్షణమే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా విడుదల చేయలేదు. అయితే దీనికి సంబంధించి విడుదల చేయకపోవడమే కాదు, ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంలో కూడా స్పష్టత లేనటువంటి విషయం క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఈ విషయం కనిపిస్తుంది. అయితే తెలంగాణతో పాటుగా ఒకే సమయంలో పరీక్షలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు నిన్ననే విడుదలయ్యాయి. దానికి సంబంధించి కూడా మొత్తం ముందు నుంచే వాళ్ళు ప్రకటించారు. ఏప్రిల్ 12వ తేదీనే మేము ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి అధికారికంగా నిన్న విడుదల చేయడం జరిగింది. కానీ తెలంగాణలో మొత్తం అధికారుల్లో ఒక అయోమయం నెలకొంది. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెక్రటరీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవట్లేదా, లేకుంటే ఎందుకు ఫలితాలు విడుదల చేయడం లేదనే విషయం ఇటు విద్యార్థుల్లో అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఒక గందరగోళం కూడా నెలకొంది. అదేవిధంగా దానికి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కాల్ సెంటర్ కూడా ఉంటుంది. కాల్ సెంటర్కు ఫోన్ చేసి తెలుసుకోవాలనుకుని చేస్తున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు నిరీక్షణగానే ఉంటుంది. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాల సేపు కూడా కాల్ వెయిటింగ్లో ఉంచుతున్నారు. కానీ దేనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రావడం లేదు. మరోవైపు చూసుకుంటే ఎప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంసెట్ ప్రిపరేషన్కి ఎలా చేయాలి, అదేవిధంగా చాలా సెంటర్లో ప్రభుత్వం కూడా ఎంసెట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తామని చెప్పింది. దానికి కూడా చాలా సెంటర్లో మొదలు కాలేదు. మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాకపోవడమే కాదు, ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏదైతే ఇంటర్మీడియట్ ఫలితాలు రాబోతున్నాయి, రేపే రాబోతున్నాయి, మీరు విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయినా సరే వాళ్ళని తిట్టకండి, సచిన్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయినా కానీ చాలా పైకి వచ్చారు అనే ఇలాంటి మెసేజ్లు మాత్రం తిరుగుతున్నాయి, ఫేక్ మెసేజెస్. కానీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. విడుదల కాకపోవడమే కాదు, విడుదలకు సంబంధించినటువంటి డేట్ కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ప్రతిభ. రైట్ సతీష్. రైట్, మనతో పాటు మాట్లాడడానికి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ గారు, ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి ఎలాంటి టెన్షన్ నెలకొందండి? ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అనేటటువంటివి పరీక్ష జరిగిన తర్వాత 30 రోజుల లోపల విడుదల చేయాల్సినటువంటి ఒక సంప్రదాయం ఉండింది. ఆ విధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండింది. ముఖ్యంగా ఆ రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా టైం టేబుల్ విడుదల చేయడం కానీ, పరీక్షలు కూడా టైం టేబుల్ అనేటటువంటిది 2 రాష్ట్రాలు, ఎందుకంటే ఒకటే సిలబస్ కాబట్టి, టెక్స్ట్ బుక్స్ కాబట్టి, వీటిలో కొంత విద్యార్థుల లోపల ఇంటర్ ఫలితాలు అనగానే ఇది ఏపీవా తెలంగాణ అనేది చూడకుండా కొంత ఆందోళన అనేటటువంటిది, కన్ఫ్యూజన్ అనేటటువంటిది నెలకొన్నది. ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలపైన ఇంత ఆతృత నెలకొనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరీక్షలకు కానీ ఎంసెట్కి కానీ ఈ యొక్క ఇంటర్ ఫలితాలు అనేటటువంటివి ముడిపడి ఉంటాయి. దీంతో పాటు ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి.
ముఖ్యంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడానికి కానీ, అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఏవైతే ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అవకాశం లేకపోయినా ఈ మన రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి ఒక అవకాశం ఉండడం కారణంగా మెజారిటీ విద్యార్థులు, ముఖ్యంగా ఈ యొక్క జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యేటటువంటి విద్యార్థుల్లో 90% మంది ఈవెన్ 60కి 59 మార్కులు వచ్చినా ఆ 1 మార్క్ కోసం ఇంప్రూవ్మెంట్ రాసేటటువంటి ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఫలితాల విషయంలో చాలా ఆందోళన నెలకొన్నది. ఇది ఒకటి భాగం. రెండవది, ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా మండలి అనేటటువంటిది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా అనేక రకాలకు మార్గదర్శనం వహించేటటువంటి ఈరోజు కామన్ సిలబస్ విషయంలో ఇంటర్మీడియట్ విద్యా మండలిని మార్గదర్శకంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్ప్సెట్ గుర్తించింది. అనేక జాతీయ అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎందుకు అనేటటువంటి తెలియదు కానీ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్వకు సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ లో అనేక రకాలైనటువంటి తప్పిదాలు, ముఖ్యంగా డేటా క్యాప్చరింగ్ లో కానీ, అదేవిధంగా హాల్ టికెట్స్ జారీ చేయడంలో కానీ, అదేవిధంగా ఈ యొక్క ఫలితాల ప్రకటన సందర్భంగా కూడా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి భవిష్యత్తును భరోసా ఇచ్చేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డు రోజుకు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి పరీక్ష వాల్యుయేటర్స్ తోటి 40-45 పేపర్లు దిద్దిచ్చిందనేటటువంటి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఫలితాలు సకాలంలో ఇవ్వకపోవడం ఏంటి అనేటటువంటిది కొంత ఆందోళన నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా నేను కోరేటటువంటిది ఏంటంటే, ఒకటి, పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల ప్రకటన పైన స్పష్టమైనటువంటి ప్రకటన ఒకటి ఇచ్చి విద్యార్థుల ఆందోళన తొలగించాలి. రెండవది, అడ్వాన్స్ సప్లిమెంటరీ విద్యార్థులు ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కనీసం టైం టేబుల్ అన్నా ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ మధుసూదన్ గారు, మీ రెస్పాన్స్ తెలియజేసినందుకు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఈ నెల 2వ తేదీనే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పూర్తయింది. అయితే వాల్యుయేషన్ పూర్తయి 10 రోజులు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫలితాలు వెలువడలేదు. పైగా ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఒకేసారి ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఆంధ్రాలో ఇంటర్ ఫలితాలు నిన్ననే విడుదల చేశారు. కానీ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూస్తే ఒక స్మాల్ బ్రేక్